హాయ్ గైస్, చెప్పాను కదా ఇంట్లో చాలా పని చేశాను. మమ్మీ లేకపోతే తెలుస్తుంది. మమ్మీ ఉంటే ఇవన్నీ పనులు చేసి నాకు అర్థం కల చాలా రోజులు అవుతాయి. ఈరోజు అయితే అంట్లయితే చాలా అంట్లు కడిగాను. చాలా అంటే కొన్నే ఉన్నాయి, ఒక్కదాన్నే కాబట్టి కొన్నే ఉన్నాయి. అండ్ మమ్మీ ఉంటే అయితే మమ్మీ పనులన్నీ చూసుకునేది. మమ్మీ అయితే పొద్దున్న లేసి పాలు కాసి ఇచ్చేది, అండ్ ఇల్లు వాకిలి ఊడ్చేది, ముగ్గులు వేసేది, పూజ చేసేది. ఇక మమ్మీ లేదు కాబట్టి ఈరోజు నేను చేసుకోవాల్సి వచ్చింది. మమ్మీ లేని లోటు ఏంటో ఈరోజు నాకు అర్థమైంది. చక్క అయితే అంట్లయితే కడిగేశాను. అమ్మ ఎంత అతి కష్టంగా అంట్లయితే కడిగేశాను. ఒక్కొక్కటి తోగుతూ కడుగుతూ ఆ వాటర్ పోస్తూ ఇలా కడిగాను నాకైతే తెలియదు. ఈరోజైతే అంట్లయితే సక్సెస్ఫుల్గా అయితే ఓకేనా కడిగాను అనిపించింది. మా మమ్మీ చూస్తే మాత్రం సరిగ్గా కడగట్లేమని తిడుతుంది. ఏదో మమ్మీ లేదు కాబట్టి పై పైన కడిగాను కాబట్టి తిట్లు అయితే లేవు. మమ్మీ ఉంటే కంపల్సరీ తిట్లు అయితే పడతాయి. అండ్ మమ్మీ లాగా అయితే నేను అస్సలు పని చేయలేను. చాలా బాగా చేస్తుంది తను వర్క్. నేనైతే చేయలేను అనమాట అంత ఓపికగా. మన పేరెంట్స్ చేసినట్టు మనమైతే చేయలేము నిజంగా. కానీ వాళ్ళు మనం మంచిగా చెప్తారు, కానీ మనమైనాము. కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా అయితే అలా అయితే అంట్లు తోమేశాను అనమాట.